తెలంగాణ సెంటిమెంట్ ఒక పార్టీకి ఫ్యాషన్ అయిందని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరాల కోసం సెంటిమెంట్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆరోపించారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది ఏపీ సీఎం చంద్రబాబు అని రాకేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతుందని, ఆత్మగౌరవం బ్రహ్మాండంగా ఉందన్నారు. ఇక మీదట తెలంగాణ పదం తక్కువగా వాడాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కొన్ని రాజకీయ పార్టీలకు తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ అసలు కాబోతుందా? ఎందుకు పదే పదే తెలంగాణ సెంటిమెంట్ను వాడాల్సి వస్తుంది? దీనిపైన మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. సార్ చెప్పండి, మధ్యకాలంలో వరుసగా అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్ను అస్త్రంగా వాడుతున్నటువంటి విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఇది కారణమేంటి? తెలంగాణ సెంటిమెంట్కు జరిగిన సంఘటనకు సంబంధం లేదండి. ప్రతి రాజకీయ నాయకుడికి లోకువైపోయింది తెలంగాణ సమాజం. తెలంగాణ ఏదైతే తెలంగాణ యువత బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ, ఆ తెలంగాణ పేరు చెప్పి రాజ్యమేలిన కుటుంబాలు, కోట్ల కొద్ది వేలాది కోట్ల అవినీతి చేసిన కుటుంబాలు ఈరోజు మళ్ళీ తెలంగాణ సమాజాన్ని అతకుతున్న చేయడానికి ఒక కుట్రలో భాగమే ఈ తెలంగాణ సెంటిమెంట్. కాబట్టి తెలంగాణకు ఇంకా నిత్య నూతనమే వెలిగే రాష్ట్రం ఇది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న జరిగిన సంఘటనలు కొన్ని కావచ్చు, అసలు సంబంధం లేని విషయాల మీద మీడియా మీద దాడి చేయటము అది అమానుషం. ప్రతిదానికి దాడే ప్రధానమైతే ఇంకా ఈ ప్రపంచంలో ఏం చేయలేరు. రెండోది ఏంటంటే గలాలను భయపెడితే ఇంకా ప్రపంచ శాంతి ఉండదు. ఏదైతే బలహీనుల గొంతు వినబడేది ప్రపంచంలో ఉండదు. కాబట్టి ఈ దాడిని నేను నిర్బద్ధంగా ఖండించాను. నిన్న ముఖ్యంగా ఏదంటే సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లాంటి హత్యా ప్రయత్నాలతోని అమానుష దాడులతోని చేయడం కరెక్ట్ కాదు. సార్, తెలంగాణ వచ్చి కూడా 11 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా కూడా కొన్ని రాజకీయ పార్టీలు స్పెసిఫిక్గా మిగతా రాజకీయ పార్టీలను విమర్శించాలంటే పర్టికులర్గా స్పెసిఫిక్గా తెలంగాణ అనేటువంటి దాన్ని వాడి రాజకీయాలు చేస్తుందనేటువంటిది మిగతా రాజకీయ పార్టీల వాదన. ముఖ్యంగా గత ప్రభుత్వం మీద తెలంగాణ రాష్ట్ర సమితి ఉందో అది ఆ పార్టీ ఒకటే ఈ తెలంగాణకు పట్టిన గ్రహణం. ఎందుకంటే ఎటువంటి అర్హతలని మొన్న కూడా 2001 నుంచి 2023 వరకు ఉన్న టీఆర్ఎస్ నాయకుల ఐటీ ఫైలింగ్స్ చూస్తే అర్థమవుతుంది తెలంగాణని ఏ రకంగా వాడుకున్నారు. తెలంగాణ ఎవరైతే మేధావులు కావచ్చు, కళాకారులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులను కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధరాత్రి అరెస్ట్ చేసిన కోదండరాం సార్ని కావచ్చు, గద్దరన్నని ప్యాలెస్లో కూడా వచ్చిన దొర కుటుంబం కావచ్చు, నిరుద్యోగులైన ట్యాంకు బండ్ల మీద ఒళ్ళు బగలగొట్టిన రాజప్రభుత్వం కావచ్చు, ట్యాంకు బండ్ ఏమంటారు ధర్నా చౌకులు ఎత్తేసిన ఈ ప్రజాస్వామ్యం గిట్టని కుటుంబం కావచ్చు, వీళ్ళు చేసిన దారుణాలు మామూలు దారుణాలు కాదు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ముసుగుల ఇక్కడ అమాయక ప్రజలని, విద్యార్థులని మళ్ళీ రెచ్చగొట్టడం ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అది ఏం లేదు. తెలంగాణ ఆల్రెడీ ఏర్పడిపోయింది. ఇంకెంతసేపు ఎదుటి వాళ్ళ మీద ద్వేషం చిమ్మటం అనేది ఇంకా చెల్లదు అనేది సమాధానం చెప్పడం జరిగింది. నిన్న ఒకటేనండి, ఆ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గమైన చర్య. అది 100% నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, సౌదీ చట్టాల ప్రకారమే శిక్షించాలి. అది ఆ వ్యవస్థను దుర్వినియోగం గురించి నేను కఠినంగా శిక్షించాలంటున్నా. దానికి తెలంగాణ సెంటిమెంట్కు ఎటువంటి సంబంధం లేదండి. మీరు లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ ఆత్మాభిమానానికి ఏం సంబంధం అండి? ఇప్పుడు ప్రతిది అనుకుంటూ పోతే మరి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక మీకు చెప్పాలంటే 100 ఉన్నాయి. మీరు వ్యాపారాలు చేసేది ఆంధ్ర వాళ్ళతోని, సంబంధాలు కుదుర్చుకునేది ఆంధ్ర వాళ్ళతోని, మీరు స్నేహితాలు చేసేది ఆంధ్ర వాళ్ళతోని, మీరు సినిమా స్టార్లని పక్కన కూర్చున్నటువంటి ఫోటోలు దిగేది మీ యువరాజు గారు ఆంధ్ర వాళ్ళతోని. ఏందండి ఇది? మళ్ళీ మీకు ఆంధ్ర వాళ్ళంటే ఇంత ద్వేషం ఎందుకు? విడిపోయి కలిసి ఉందామన్నాం. అన్ని చీకట్లో కలిసి ఉంటారు, మీరు వ్యాపారాలు చేస్తారు, మీరు ఆస్తులు పెంచుకుంటారు, మీరు మళ్ళీ తెలంగాణ అమాయక ప్రజలను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని నేను అంటున్నా. తెలంగాణ సెంటిమెంట్ని ఇంతవరకు ఎవరిని చూడలేదు. ఈరోజు నిజంగా కూడా చెప్తున్నాను, నిన్న అన్నది కూడా అదే. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు ఛానల్ నడిపే పరిస్థితి ఉందండి. ఆయన ఒక వృద్ధుడు, 80 సంవత్సరాల వయసులో ఉన్నాడు, ఒక ఉన్నతమైన పదవి అనుభవించి ఈరోజు గౌరవప్రదంగా ఉన్న వ్యక్తి. మీరు ఎంతసేపు అతని మీద పడేయడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారు శాసనసభ్యుడుగా, హైదరాబాద్ అభివృద్ధి జరిగింది రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో. ఈరోజు 9,30,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. 2 లక్షల సుమారు 3 లక్షల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు అవుతుంటే చంద్రబాబు నాయుడు కారణం. ఔటర్ రింగ్ రోడ్ ఉన్నదంటే రాజశేఖర్ రెడ్డి కారణం. ఎయిర్పోర్ట్ ఉన్నదంటే రాజశేఖర్ రెడ్డి కారణం. తెలంగాణ ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అభివృద్ధి చెందిందంటే పార్టీలు ఏమైనా, ప్రాంతాలు ఏమైనా, ఆ ఇద్దరు దిగ్గజాలే కారణం. మీరేం చేసినారు? ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారు, అన్ని అప్పుల పాలు చేసినారు. అభివృద్ధి చెందిన తెలంగాణని అప్పుల పాలు చేసినారు. మిగులు బడ్జెట్ ఇచ్చిన ఆంధ్ర పాలకులు తీసుకొని ఈరోజు ధ్వంసం చేసినారు. మీరు తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని. ప్రజాస్వామ్యంలో అందరం ఒకటే. మేము ఇంకా దొరలము, రాజులమంటే ఈ తెలంగాణ సమాజం ఎప్పుకోదు. ఇది నిత్య నూతన వెలుగు జాతిది.
రైట్. మొత్తానికి ఇటు ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడినప్పుడు ప్రతిపక్షాలుగా వారిని ప్రశ్నించాలి. అందుకు భారతీయ జనతా పార్టీగా మేము ముందు వరుసలో ఉంటాం. అంతేగాని డెమోక్రసీలో ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల సొమ్ముని ఇష్టారీతిగా కొల్లగొట్టేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను 10 ఏళ్ల కిందట తెలంగాణ విడిపోయింది. 2 రాష్ట్రాలుగా విడిపోయి ఎవరి రాష్ట్రం వారి అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి సమయంలో మరొకసారి తెలంగాణ అస్త్రాన్ని వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం తెలంగాణ సెంటిమెంట్ను వాడడం సరైనది కాదు. ఇది రాజకీయాల్లో సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తుంటుంది. తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. ఇటువంటి కార్యక్రమాలకు ఇటువంటి చర్యలకు ఏ రాజకీయ పార్టీ శ్రీకారం చుట్టినా అది తప్పేనంటూ ఎమ్మెల్యే రాకేష్